రేవంత్ ఏలుబడిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అన్ని వర్గాలు అరిగోస పడుతున్నాయి. మంచినీటి బిల్లులు కట్టాలని వేధింపులకు గురి చేస్తున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధి కొత్తరేపల్లిలో మున్సిపల్ అధికారులు రెచ్చిపోయారు. మంచినీటి బిల్లులు కట్టాలని ప్రజలను నిత్యం వేధిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంచినీటి కోసం ఒక్క రూపాయి అడగలేదని గుర్తు చేశారు. రేవంత్ హయాంలో 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు కట్టాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద అడిషనల్ కలెక్టర్ లింగనాయక్ వినతి పత్రం అందజేశారు. గత 9 ఏళ్ల నుంచి అడగని నల్లా బిల్లులను ఒకేసారి కట్టాలని కోరితే ఎలా అని నిలదీశారు. ఆడపిల్లలకు 2500 వేస్తా అని అవి లేవు, యాయి లేవు. కొత్త రేషన్ కార్డు అట్లానే అవి లేవు. ఇప్పుడు ఇల్లు ట్యాక్స్ 30, అది నల్ల బిల్లు కట్టమంటే 30,000 ఉన్నాయి సార్. మేము కట్టం, ఏడికైనా తెగిస్తాం. కట్టమంటే కట్టం. ఇదొకటి. మేము కలెక్టర్ని మాట్లాడదామంటే ఆయన 2-3 కలుస్తానంటే ఆయన మీతో మాట్లాడనిస్తలేరు కదా. మాకు ఈయన వచ్చిన సార్ ఏమీ ఉపయోగం లేదు. ఈ బస్సులు వేసే ఆడోళ్ళను పంపిస్తే మగవాళ్ళు పోయి ఆడోళ్ళు మేము తెస్తాం. మొత్తం ఆడోళ్ళకు మగవాళ్ళకు సరసామానం పెట్టి మేము నల్ల బిల్లు కట్టాం. నల్ల బిల్లు కట్టమంటారు. కట్టనిద్దామని పని లేదు, బావులు లేవు, కోట్ల పని లేదు. మేము నుంచి కట్టాలి, పైసలు కట్టనికి లేవు. పని ఉంటేనే చేసి కట్టనికి వస్తుంది. మళ్ళీ 2 రోజులకు చేసి ఆయన కట్టబడి కట్టుకుంటుంది. నల్ల బిల్లు కట్టుకుంటుంది, నీళ్ళ బిల్లు కట్టుకున్నారు, కరెంట్ బిల్లు కట్టుకున్నారు, కట్టుకుంటుంది, ఇల్లు ట్యాక్స్ కట్టుకున్నట్లు కట్టుకుంటుంది. మీరు ఇన్ని దినాల కొన్ని సపోర్ట్ అనుకోని ఇప్పుడు కట్టాలంటే మాకు ఆయన పైసలు ఏంటంటే సార్, మాకు వెళ్ళాలి కదా పైసలు. అన్ని తెచ్చి మా మేడం మీద పెట్టి ఇప్పుడు మేము ఏం చేయాలి? మా తాన నీళ్ళు కూడా మళ్ళీ మా గడ్డకు ఉంది నీళ్ళు. మోటార్ పెట్టినాక మాకు నీళ్ళు ఎక్కాయి. ఆ బావి నీళ్ళు ఇస్తాడు. ఆ బావి నీళ్ళు 4 గడవలు 5 గడవలు మంది ఇళ్ళకల్లా ఎత్తుకొని రావాలి. నేను మళ్ళీ ఇప్పటిదాకా వసూలు చేయలేరు. ఇప్పటిదాకా ఎవరు రాలేరు, మేము ఇవ్వలేము. ఇప్పటి సంధి ఇవ్వమంటానంటే మేము 10 ఏళ్ళ సంధి మేము ఏడికెళ్ళి తెచ్చి మేము కట్టము, మా దగ్గర లేవు అని మా మున్సిపాలిటీ ఉన్నందుకు మాకు కోపులు కూడా లేవు. గ్రామ పంచాయతీలో కోపులు ఉన్నాయి. ఈ ఎండకన్నా మేము ఆ కష్టమన్నా చేసి కడదాము. ఆ కష్టం కూడా లేదు, ఈ కష్టం కూడా లేదు. మేము ఏడికెళ్ళి కట్టాలి. నీళ్లు తాగినాక ఎండకు చచ్చిపోతాం. నీళ్ళు లేకపోతే ఉండవు. మాకు బిల్లు కట్టడానికి మా శాతం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మంచినీటి బిల్లులు కట్టాలని వేధింపులకు గురి చేస్తున్న మున్సిపల్ అధికారులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో కొత్తిరేపల్లిలో నీళ్ల బిల్లులు కట్టాలని మున్సిపల్ అధికారుల వేధింపులు భరించలేక కలెక్టర్ కార్యాలయానికి మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున మహిళలు మండిపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇంటింటికి తాగునీరిస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రి అయిన వెంటనే మిషన్ భగీరథ ద్వారా ఉచితంగా ఇంటింటికి తాగునీరు అందించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆ 10 ఏళ్ల కాలం నాటి బిల్లులు కట్టాలంటూ మున్సిపల్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ భయభ్రాంతులకు గుర్తు చేస్తున్నారని మహిళలు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అదనపు కలెక్టర్ లింగనాయక్ వినతి పత్రం అందజేశారు. 9 సంవత్సరాల నుండి అడగని నల్ల బిల్లులను ఒకేసారి కట్టమంటే ఎలా కట్టాలని కూడా అదనపు కలెక్టర్ ని నిలదీశారు. ముందు ప్రతి నెల నల్ల బిల్లులు వసూలు చేస్తుంటే మాకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా, అంత డబ్బు ఒకేసారి కట్టమంటే ఎలా అని నిలదీసిన పరిస్థితి కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మంచినీటి నీరు ఉచితంగా అందించింది. నల్లాలకు సంబంధించి ₹1 కూడా అడగలేదు. అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒక్కో ఇంటికి అటు 10,000 నుంచి 30,000 వరకు కూడా బిల్లులు కట్టాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వం కొనసాగించిన విధానాలే అవలంబించాలి అని అటు అదనపు కలెక్టర్ కూడా మహిళలు విన్నవించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అయితే మహిళలు మాత్రం పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.